ఆయన వెంకటాచల క్షేత్రాన్నంతటినీ మధురగా మార్చాడు. అసలు అందుకే వెంకటాచల పర్వతం ఎక్కే ముందు ఒక శ్లోకం చెప్పకుండా ఎక్కవద్దు అని చెప్తుంది స్కాంద పురాణం. పాపములను దహించగలిగినటువంటి ఈశ్వర శక్తి ఆ పర్వతంగా మారింది. ఆయన క్రీడాద్రి, దాని మీద నీ కాలు పెట్టే అధికారం నీకెక్కడుంది? క్షమార్పణ చెప్పి, ఈశ్వర నా పాదము పెట్టేటటువంటి అధికారం నాకు ఇయ్యి, నన్ను అనుగ్రహించు, లేకపోతే నా పాపం ఎలా పోతుంది అని క్షమార్పణ చెక్కి కొండ ఎక్కమని చెప్పింది స్కాంద పురాణం. రేపటి రోజున మీ అందరి సౌకర్యం కోసం నేను ఆ శ్లోకాన్ని తీసుకొచ్చి చదివి అవసరమైతే ఇక్కడ బోర్డు మీద రాయిస్తాను. చక్కగా మీ అందరూ రాసుకుని వెంకటాచల క్షేత్రానికి వెళ్ళేప్పుడు కొండ ఎక్కే ముందు ఆ శ్లోకం చెప్పి కొండ ఎక్కచ్చు. వెంకటేశ్వరుడు సామాన్యమైనటువంటి స్వామి కాదు. ఎంతో కాలం ఆయన మాట్లాడారు. వెంకటాచల క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏకకాలమునందు విష్ణు స్వరూపం ఒక ప్రమిదలో 2 జ్యోతులు వెలుగుతున్నట్టుగా ఒక్క విష్ణువు ఇద్దరుగా కదిలి, ఇద్దరుగా ఉన్న ఒక విష్ణువు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఒకే విష్ణువు ఇద్దరుగా ఉండి మాట్లాడుకున్నారు. దేనికి మాట్లాడుకున్నారో తెలుసా? నేను మీతో మొదటి రోజు ఉపన్యాసం దగ్గర నుంచి మనవి చేస్తున్నా. రామచంద్రమూర్తి తన ప్రవర్తన చేత ధర్మాన్ని లోకానికి నిరూపణం చేస్తే, కృష్ణ పరమాత్మ భగవద్గీతని బోధ చేసి లోకానికి అనుసరణీయమైన మార్గాన్ని ప్రబోధం చేస్తే, వెంకటేశ్వర స్వామి వారు ప్రబోధము చేయలేదు. కానీ ఆయన ఆవిర్భావం కదలిక దగ్గర నుంచి ఈ లోకంలో మనం ఎలా మెసలుకోవాలో ఆయన నేర్పారు. లోకధర్మము దేశాచారము అని ఒకటి ఉంటుంది. కలియుగ లక్షణం అంటే ఎలా ఉంటుందో ఆయన నిరూపించారు. అందుకే ఆయన తింత్రిణీ వృక్షం కింద ఉన్నటువంటి పుట్టలో ఉండేవారు. ఆయన ఎప్పుడు తొండమాన్ చక్రవర్తితో కూడా చెప్పారు, తింత్రిణీ వృక్షం జోలికి వెళ్ళవద్దు, ఆ పక్కనున్నటువంటి సంపంగి చెట్టు జోలికి వెళ్ళవద్దు. ఎందుకో తెలుసా? ఈ వెంకటాచల పర్వతం మీద సాక్షాత్తుగా నేను ఏ వాల్మీకము నుండి ఆవిర్భవించానో అదే దేవకీ వాల్మీకో సాక్షాత్, వాల్మీకో దేవకీ సాక్షాత్. ఆ వాల్మీకము పుట్ట ఉన్నదే నేను బయటికి వచ్చిన పుట్ట, అదే దేవకీదేవి. తల్లి దేవకీదేవిని నేను ఆ పుట్టగా మార్చుకున్నాను. నా తండ్రి అయినటువంటి వసుదేవుడు ఉన్నాడే, ఆయనే వసుదేవోదతింత్రిణి. ఆ వసుదేవుడే ఆ నీడ తిరగనటువంటి చింత చెట్టు. ఇప్పుడు లేదు, ఆ చింత చెట్టే వసుదేవుడు. ఈ శేషశైలం అనేటటువంటి పర్వతం ఉందే, ఈ శేషశైలం అనేటటువంటి పర్వతమే నా అన్నగారైనటువంటి బలభద్రుడు. నేను యమునా నదితో బాగా సంబంధం ఉన్నవాడను. నా పుట్టుక దగ్గర నుంచి నా రాసక్రీడ వరకు యమునా నది ఒడ్డుని. ఆయన పుట్టగానే ఆయనే చెప్పి ఆయనని తల మీద పెట్టుకున్నటువంటి వసుదేవుడికి యమున దారి ఇచ్చింది. నాకు యమునతో అంత అనుబంధం. స్వామి పుష్కరిణియే యమున. ఇక్కడ తిరిగేటటువంటి క్రూర మృగాలతో సహా ప్రతి మృగాలన్నీ కూడా నాతో కలిసి ఆడుకున్న గోపాల బాలురు. ఈ కొండ మీద ఎగిరేటటువంటి పక్షులన్నీ నాతో కలిసి విహరించినటువంటి గోపకాంతలు. కాబట్టి ఇది మధుర. నేను ఇక్కడ కృష్ణ భగవానుడిగా తిరుగుతుంటాను. ఆనాడు కృష్ణ భగవానుడు ఏమీ తెలియనటువంటి అజ్ఞానంలో ఉండి తలకడిగితే మొలకడగలేక, మొలకడిగితే తలకడగలేక, ఉదయం లేచి స్నానం చేయకుండా నిన్న వండిన చద్దన్నం పట్టుకుని ఉట్టిలో పెట్టుకుని అరణ్యానికి వెళ్ళి పశువుల్ని కాసి అందరి మధ్యలో కూర్చుని ఎడంచేతిలో అన్నపాత్ర పట్టుకుని నిలబడి దుమ్ముతో ధూళితో ఉన్నటువంటి శరీరాన్ని స్నానం చేత పవిత్రం చెయ్యకుండా ఆ అన్నం తీసి తినేటటువంటి లక్షణం ఉన్నటువంటి అసలు ఏ సంప్రదాయ నిష్ట లేనటువంటి పరమాజ్ఞులైన గోపాల బాలురెవరున్నారో అటువంటి వారి మధ్య నేను కోరి కోరి తిరిగినటువంటి అవతారం కృష్ణావతారం. అంత సౌలభ్యం. ఎవరికి నేను దొరికానంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళ మధ్యలో నేను ఆడుకున్నాను. జలజాంతస్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునిన్ తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతల్ పత్రంబులు పుష్పంబులు పువ్వులాకులు కంచంబులుగా భుజించి రతటన్ గోపార్భకుల్ భువరా అంటారు పోతన గారు. తామర పువ్వు యొక్క రేకులు దుద్దు చుట్టూ ఎలా ఉంటాయో అలా కృష్ణుడు మధ్యలో నించుంటే చుట్టూ గోపాల బాలురందరూ నించునుండేవారు. వాళ్ళు తెచ్చుకున్న ఊరగాయలన్నీ వాళ్ళు నాకి, ఆ ఎంగిలి ఊరగాయ కృష్ణ నువ్వు తిను అని ఆయనకి ఇస్తే
ఆ వేళ్ల మధ్యలో ఆ ఊరగాయని ఇరికించుకుని ఆ ఊరగాయని ఈ పెరుగన్నంలో కలుపుకొని నిలబడి తింటుండేవాడు. అంత సౌలభ్యం. అందుకే ఆ లీలాశుకుడు కృష్ణకర్ణామృతాన్ని చేస్తూ అత్యద్భుతం అమృతభాండం లాంటి శ్లోకం ఒకటి చేశాడు. ఆయన అన్నాడు, గోపాల బాలక శతైరనుగమ్యమానం. ఆయన గోధూళి ధూసరిత కోమల గోపవేషం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. నేను ప్రతిరోజు నమస్కరించుచున్నాను. ఎటువంటి కృష్ణునికి నమస్కరించుచున్నాను అంటే గోపాల బాలక శతైరనుగమ్యమానం. ఆయన వెనకాతల ఎప్పుడూ 100 మంది గోపాల బాలురు తిరుగుతుంటారు. శతైహి అంటే నిజంగా 100 అని కాదు, బోలెడంతమంది గోపాల బాలురు తిరుగుతుంటారు. ఏమిటి వాళ్ళకున్నది? ఏమీ లేదు వాళ్ళకున్న అధికారం. నిజంగా రాశీభూతమైనటువంటి పరమాత్మ వెంట తిరగడానికి చేసుకున్నటువంటి పుణ్యం ఇది అని చెప్పడానికి, ఆయన్ని ముట్టుకోవడానికి వాళ్ళకి అధికారం ఉంది అని చెప్పడానికి మీకు పైన ఏ అధికారము వాళ్ళ గురించి చూస్తే కనపడదు. ఆవుల వెంట దూడల వెంట వెళ్ళి పశువులు కాసుకునేటటువంటి పిల్లలు కృష్ణావతారంలో ఆయన వెంట తిరిగారు. తిరిగి అటువంటి వాళ్ళందరూ ఆయన గోధూళి ధూసరిత కోమల గోపవేషం. ఆ ఆవులు దూడలు పరిగెడుతుంటే వాటి డెక్కల మించి పైకి రేగినటువంటి ధూళి అంతా ఒంటి నిండా పడుండేది. అలా ఒంటి నిండా ధూళి పడిపోయినటువంటి చిన్ని కృష్ణుడు సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం. ఆ ఇళ్లలో వాళ్ళు ఆ చిన్ని కృష్ణుడిని చూస్తే వాళ్ళకి ముచ్చట. అందుకని, ఓయ్ కృష్ణ, ఈ 2 ఆవుల్ని కట్టడం కష్టంగా ఉంది, కొంచెం వచ్చి కట్టే ఓయ్ అంటే చిన్న పిల్లాడు వెళ్ళి ఆ ఆవు పలు పట్టుకుని రా అని గట్టిగా లాగుతుంటే ఆ డొక్కలు ఇలా లోపలికి పోయి ఆ ఉలప్పంజరం ఎముకలు కనపడుతుంటే ఓ చిన్న నెమలీక పెట్టుకుని, ఓ చిన్న కొప్పెట్టుకుని, ఓ చిన్న దట్టి ఓటి గట్టిగా బిగించుకుని ఆ పలు పట్టుకుని తీసుకెళ్ళి ఆ ఆవుని కట్టేస్తుంటే, ఆ కడుతున్నప్పుడు వెనక నుంచి ఆ ఆవు చిన్ని కృష్ణుడిని నాకుతుంటే ఆ గోపకాంతలు చూసి కిలకిలా నవ్వుతుండేవారు. అందరి యొక్క బంధనములను విడిపించేటటువంటి కృష్ణుడు సాయంకాలం అయ్యేటప్పటికి ప్రతి ఇంటికి వెళ్ళి పశువులు కట్టాడు. ఆయన కర్మ అంతగా దిగి వచ్చినటువంటి అవతారం. కాబట్టి సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. అలా వెళ్ళినటువంటి కృష్ణుడున్నాడే, ఆయనకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ప్రతిరోజు నేను ఆయన సౌలభ్యానికి పొంగిపోయి నేను ఆయన్ని తలుచుకుంటున్నాను అంటారు లీలాశకుడు. తన్నుచు గుద్దుచు నగచు తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే అంటాడు బ్రహ్మగారు భాగవతంలో. ఏమి ఈ పిల్లలు ఆయన్ని కౌగిలించుకోవడమా, తన్నడమా, గుద్దడమా, మీద పడ్డమా, ఎంగిలి పెట్టడమా, కృష్ణుడితో కలిసి తినడమా? ఎవడికి కావాలయా దిక్కుమాలిన బ్రహ్మ పదవి తీశవతల బారాయి. ఇదిగో ఈ పిల్లలున్నారే, ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కాన రట్టి హరి తద్దయు కైవడి కుడియాడుచున్ తన్నుచు గుద్దుచున్నగచు తద్దయు కైవడి కుడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. ఈ పిల్లల యొక్క పాదముల కట్టుకున్నటువంటి ధూళి తీసి నా 4 కిరీటాల మీద చల్లుకుంటాను, నాకు ఈ చాలా అవకాశం, తీసే బ్రహ్మ పదవి నాకు అక్కర్లేదన్నాడు. అంత సౌలభ్యం కృష్ణావతారం. అందుకే ఇప్పటికీ మనం సుప్రభాతం చదివితే ఒక మాట అంటుంటాం, రేఖామయధ్వజసుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృత తలౌపరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆయనో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. పాదములలో చూస్తే నాగలి, శంఖము, చక్రము, అమృతభాండము మొదలైనటువంటి దివ్య చిహ్నములను కలిగినటువంటి పాదములు. అటువంటి వాడు స్వామి నిద్రలే, స్వామి నిద్రలే, స్వామి నిద్రలే అంటే లేవకపోతే ఏం చెప్తే లేచిపోతాడో తెలుసా అండి? యోషాగణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దదిమంధన తీవ్ర ఘోషా రోషాత్కలిం విదదతే కకుభశ్చ కుంభా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈశ్వరా, మీకు వినపట్టలా? మీరు చిన్ని కృష్ణుడుగా నందవ్రజంలో తిరిగినప్పుడు గోపకాంతలందరూ కూడా పెరుగు కుండలు తీసుకొచ్చి అక్కడ పెట్టి గట్టిగా తోడుకున్న పెరుగులోకి కవ్వాన్ని దింపి ఆ తాడు కట్టి గాజులు గలగలలాడుతున్నటువంటి చేతులతో ఆ కవ్వాన్ని తిప్పుతున్నప్పుడు గట్టి
గట్టిగా పేరుకున్నటువంటి పెరుగులో తిరగలేక తిరగలేక తిరుగుతున్నటువంటి కవ్వం చర్చస్ అని చప్పుడు చేస్తున్నప్పుడు పెరుగుకి కుండకి ఆ కవ్వానికి యుద్ధం వచ్చిందా అన్నట్టుగా లోపల దెబ్బలాడుకుంటున్నాయా అన్నట్టు వస్తున్న చప్పుళ్ళు నీకు వినబడలేదా ఓ వెంకటేశ్వర నిద్రలే అంటే ఆయన నిద్రలేస్తాడు. కాబట్టి ఆయన నేను కృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు. కృష్ణుణ్ణి అని చెప్పుకున్నటువంటి వెంకటేశ్వరుడు ఒకానొకప్పుడు ఆ వెంకటాచల పర్వతం మీద వెడుతున్నారు. వెడుతుంటే ఆదివరాహస్వామి తన కింకరులందరినీ వెంట పెట్టుకుని ఆయన వచ్చారు. ఆయనకి ఈయన ఎదురుపడ్డారు. ఎదురుపడితే ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరూ ఆయనే, విష్ణుస్వరూపమే. ఒకే విష్ణుస్వరూపం రెండుగా కనబడింది. ఆ పరబ్రహ్మం శివకేశవులుగా కనబడితే నీకేమిటి అభ్యంతరం? ఒక విష్ణువే రెండుగా కనబడ్డాయే, పరబ్రహ్మము శివకేశవులుగా కనబడదు? ఏమిటి ఆశ్చర్యం అందులో? రెండుగా కనబడిన తత్వం ఒకటే నిరూపణం చేసింది వెంకటేశ్వరావతారం ఈ లోకానికి. నామరూపములను పట్టి భేదములను పాటించవద్దు, ఈశ్వర తత్వమును మీరు అవగాహన చేసుకోండి. అందుకే ఒక్క విష్ణువే ఆదివరాహమూర్తిగా అదే విష్ణు స్వరూపమైన వెంకటేశ్వరుడికి ఎదురొచ్చాడు. ఎదురొస్తే వెంకటేశ్వర స్వామి వారు పక్కకి తప్పుకున్నారు. ఆయన అన్నారు, ఈ కొండ నాది, ముందొచ్చిన వాడిని నేను. కలియుగ లక్షణం కదండి, యుగధర్మం అంటే ఎలా ఉంటుందో నేర్పుతున్నారు. ఎవడు ముందు వెళ్ళి ఆక్రమించాడో వాడిదే. కాబట్టి వాడికి పట్టా ఇవ్వవలసిందే, ఎందుకంటే వాడు చాలా కాలం నుంచి అక్కడ ఉన్నాడు. అదొక్కటే లక్షణం. కలియుగంలో ధర్మం అలా ఉంటుంది. బహుశः ఆదివరాహమూర్తి నిరూపణం చేశారు, రాబోయే రోజులు ఇలాగే ఉంటాయి. కొనుక్కున్నది ఎవడైనా అక్కడ ఎవడో ఇల్లు కట్టేసి చాలా కాలం ఉంటే ఆ తర్వాత పట్టావాడికే వెళ్ళిపోతుందేమో కూడా. పరిస్థితి ఎన్ని చోట్ల ఇలాంటి గొడవలు నేను వెళ్ళలేదనుకుంటున్నారు, చాలా చోట్ల ఉన్నాయి. మీకు తెలియదా ఏమి? కాబట్టి వెంకటాచల పర్వతం మీదకి ముందొచ్చిన వాడిని నేను, ఈయనెవరు ఇక్కడ తిరుగుతున్నాడని అడిగారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి ఎదురొచ్చి అన్నారు, కలియుగంలో ప్రజల్ని పాపం నుంచి ఉద్ధరించడం కోసమని నేనే, మీరు ఒక్కటైనటువంటి స్వరూపంలోంచి నేను ఇక్కడ ఆవిర్భవించాను. కాబట్టి కలియుగం అయిపోయేంత వరకు నేను ఇక్కడుండి భక్తులను ఉద్ధరించాలి. కాబట్టి నాకు ఏదైనా స్థలం ఇవ్వండి అన్నారు. అంటే ఆదివరాహమూర్తి ఏమన్నారో తెలుసా అండి? ఇది కలియుగం అయ్యా, అలా ఇవ్వండి అంటే ఇచ్చేయడం కుదరదు. స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బిచ్చి కొనుక్కోండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఇద్దును, లక్ష్మి దగ్గర లేదు, కరవీరపురంలో ఉంది. కాబట్టి ఏమిమ్మంటారు, ఎలా ఇమ్మంటారు? అందుకని నేను మీకు ఒక వరం ఇస్తాను, ఆ వరాన్నే ద్రవ్యంగా స్వీకరించండి. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదం వరం ద్రవ్యామి దదామి కరుణానిధే. ఓ కరుణానిధి, అడిగిన వాడికి ఇచ్చే డబ్బు దగ్గర లేనప్పుడు బతిమాలుకోవద్దండి, బతిమాలుకుని మాట్లాడద్దు. అంత లేదండి కొంచెం తగ్గించండి ఆ రేట్ అనడం, ఇంకో మాట అనొద్దు. కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తాను, రిజిస్ట్రేషన్ వేళకి మిగిలింది చదువుతాను, అగ్రిమెంట్ రాసుకుందామనో ఏదో బతిమాలుకోవద్దు. మీకు ఆ స్థలం కావాలంటే ఎలా ఉంటుందో భూమిని కొనడం అంటే చూపించింది అవతారం. కాబట్టి ఆయన అన్నారు, ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని అందరూ నమ్ముకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నా చుట్టూ తిరిగినా మొట్టమొదట ఎవడు వస్తూనే నా దగ్గరికి దర్శనానికి వస్తాడో వాడు దర్శనం చేసుకున్నా చేసుకోని వాడిగానే లెక్కలో తీసుకుంటాడు. మొట్టమొదట మీ దర్శనం చేసి తర్వాత నా దగ్గరికి రావాలి. మీ దర్శనం చేయకుండా నా దగ్గరికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర రిజిస్టర్ ఉంటుందా అంటారేమో, ఇలా ఉంటారు. ఆయన అన్నీ గమనిస్తుంటారు. ఇలా కళ్ళు తెరిచి చూసిన వాడు కాడు, చక్కగా ఇలా ఉండి అన్నీ తెలుసుకుంటుంటారు. ఆయన విప్పాడో తెరిచాడో కూడా తెలియనంత ఊర్ధపుండ్రాలు పెట్టుకుని ఉంటాడు. మీరేం చేసి వచ్చారో ఆయన అన్నీ కనిపెట్టగలడు. కాబట్టి ఆదివరాహస్వామి దర్శనం మొదట చేసిన వారెవరున్నారో వారికి నా అనుగ్రహం. ఆదివరాహస్వామిని దర్శనం చేయకుండా నా దర్శనానికి వస్తే వాళ్ళు దర్శనం చేసినా చెయ్యని వారి కిందే నేను లెక్కలో వేస్తాను. కాబట్టి వెంకటాచలం వెడితే మొదట దర్శనం చేయవలసింది ఎవరిని? ఆదివరాహస్వామి దర్శనం చేయకుండా వెళ్ళకూడదు. కాబట్టి ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. మొట్టమొదటి నైవేద్యం మీకే జరుగుతుంది. మీకు నైవేద్యం అయిన తరువాత నాకు నైవేద్యం పెడతారు. మీకు పాలు పెట్టిన తరువాత నాకు పాలు పెడతారు. ఇదం వరం ద్రవ్యం దదామి కరుణానిధే. దీన్నే మీరు ధనం కింద భావించండి.
భావించి నాకు ఇక్కడ ఎక్కడైనా ఉండడానికి కొంత జాగా ఇప్పించండి అని అడిగారు. అడిగితే ఆదివరాహస్వామి వారు అన్నారు, ఎన్నాళ్ళు కావాలి మీకు ఇలాగని అడిగారు. అంటే మరి కొనుక్కున్నది కాదుగా, విక్రయించేస్తే ఆయన ఎన్నాళ్ళు ఉంటే మనకెందుకు? ఇప్పుడు ఈ వనం ఎన్నాళ్ళు సాగుతుంది? ఆయన ఉన్ననాళ్లే సాగుతుంది కదండి. వెంకటేశ్వర స్వామి వారు అక్కడ ఉన్నారనుకోండి, ఏ కొండ మీద కడతాం. అకస్మాత్తుగా వెంకటేశ్వర స్వామి వారు 7 కొండల మించి లేచి ఇంకో కొండ మీదకి వెళ్ళిపోయారని కనపడింది అనుకోండి, టీవీ ఛానల్స్లో చూపించేశారనుకోండి, ఇక 7 కొండల మీదకి వెళ్ళే వాళ్ళు ఉంటారా? ఆ కొండ మీదకి వెళ్ళిపోతారు అందరూ. కాబట్టి మీరు ఎన్నాళ్ళు ఉంటారో అన్నాళ్లే మాకు ఇది పనికొచ్చేది, కాబట్టి ఎన్నాళ్ళు ఉందాం అనుకుంటున్నారని అడిగారు. అంటే కలియుగ పర్యంతం, కలియుగం ఉన్నంత కాలం ఉంటాం, ప్రజల్ని ఉద్ధరి